రవితేజ గారి సినిమాకి ఫస్ట్ టైం ప్రీమియర్స్కి వెళ్ళాను నేను, మాస్ జాతర సినిమాకి. నేను చేసిన రివ్యూకి చాలామంది సినిమా చాలా బాగుందని పెట్టావు, బట్ సినిమా బాగాలేదు, యావరేజ్గా ఉంది, బిలో యావరేజ్గా ఉంది అని చెప్పి చాలామంది చెప్తున్నారు. నువ్వు ఒక్కడివి ఎందుకు పాజిటివ్గా పెట్టావు అని నన్ను చాలామంది అడిగారు. నేను అవునా అని చెప్పి నేను కూడా వేరే రివ్యూస్ అండ్ ఒకసారి ఇంటర్నెట్లో ఎలా ఉందా అని నేను కూడా సెర్చ్ చేస్తే చాలా వరకు యావరేజ్ బిలో యావరేజ్ లాగే అనిపిస్తున్నాయి టాక్స్ అవన్నీ చూశాక. నాకు అర్థం కాదు, కొన్ని సినిమాలు ఎందుకు హిట్ అవుతాయో అర్థం కాదు, కొన్ని సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతాయో అర్థం కాదు. సినిమా బాగాలేక ఫ్లాప్ అయితే ఓకే, అది యాక్సెప్టబుల్. బట్ సినిమా బాగుండి కూడా ఫ్లాప్ అవుతుందంటే నిజంగా ఎందుకు ఫ్లాప్ అవుతుందో కూడా నాకైతే అర్థం కాదు. నిజంగా మాస్ జాతర సినిమా చూసి ఫస్ట్ హాఫ్ మొత్తం చూశాక ఖచ్చితంగా ఇది హిట్ అవుతుంది అనే ఒక థాట్ మనలో వస్తుంది, ప్రతి ఒక్కడికి బాగుంది అనే ఫీలింగ్ కూడా వస్తుంది. సెకండ్ హాఫ్లో ఖచ్చితంగా అది కంటిన్యూ అవుతుందని అందరూ అనుకుంటారు. బట్ సెకండ్ హాఫ్ చూశాక కొన్ని చోట్ల డౌన్ అనిపించినా కూడా ఓవరాల్గా సినిమా మొత్తం చూస్తే ప్రీవియస్గా వచ్చిన రవితేజ గారి సినిమాల కంటే ఇది చాలా బెటర్ అనిపిస్తుంది. బట్ రొటీన్ స్టోరీ ఉండడం వల్ల లేకపోతే రాంగ్ టైంలో రిలీజ్ చేశారో తెలియదు, కానీ సినిమాకైతే 11 crores వచ్చినాయంటే ఇప్పటిదాకా రవితేజ గారి సినిమాకి. అందులో మాస్ జాతర లాంటి సినిమాకి 11 crores కలెక్షన్స్ అంటే నిజంగా బాధ అనిపిస్తుంది నాకే. ఎందుకంటే రీసెంట్గా దీపావళికి వచ్చిన సినిమాలు యావరేజ్గా ఉన్నా కూడా ఇంతకంటే ఎక్కువ కలెక్ట్ చేసినాయి. నేను ఆ సినిమాని తప్పు పట్టట్లేదు, బట్ చెప్తున్నా అంతకంటే బెటర్గా ఉన్న సినిమా 11 crores కలెక్ట్ చేసింది, అందులో రవితేజ గారి సినిమా అంటే నాకైతే ఎందుకో కూడా అర్థం కావట్లేదు. మధ్య వచ్చే మూవీస్కి ఎక్కువ హైప్ చేసి ఫ్లాప్ అయ్యే సినిమాలు ఎక్కువ ఉన్నాయి, బట్ హైప్ లేకుండా వచ్చి హిట్ అయిన సినిమాలు కూడా ఎక్కువే ఉన్నాయి. సో హైప్ చేయడం ఎందుకని చెప్పి చాలా రెగ్యులర్గా రిలీజ్ చేసేసారు సినిమాని. బట్ అది కాదు ప్రాబ్లం, హైప్ లేకపోయినా కూడా సినిమాలో మ్యాటర్ ఉంటే ఖచ్చితంగా హిట్ అవ్వాలి. బట్ సినిమాలో మ్యాటర్ ఉంది, రొటీన్ క్లైమాక్స్, రొటీన్ ఇంట్రడక్షన్ షార్ట్స్, రొటీన్ స్టోరీ ఉన్నా కూడా ఓవరాల్గా డైరెక్టర్ వల్ల కామికల్ వేలో సినిమా బాగానే అనిపించింది. సినిమా మొత్తం ఎలా ఉన్నా కూడా క్లైమాక్స్లో ఏదైతే చూపిస్తారో ఆ క్లైమాక్స్ చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది సినిమా మీద. దీంట్లో క్లైమాక్స్ సినిమా స్టార్టింగ్ నుంచి ఉన్నంత రేంజ్లో అయితే లేదు. సో అదేమన్నా రీజన్ అనేది కూడా నాకైతే తెలీదు. బట్ ప్రీమియర్స్లో కూడా హౌస్ఫుల్ అయితే కాలేదు మాస్ జాతరకి. అసలు ఒకవేళ నిజంగా ప్రమోషన్స్ బాగా చేసి ఉంటే అట్లీస్ట్ ప్రీమియర్స్ ఫస్ట్ డే అన్న కలెక్షన్స్ ఎక్కువ వచ్చేయేమో. బట్ ఆ ప్రీమియర్స్ ఫస్ట్ డే రాకపోవడం అండ్ చూసిన కొంతమంది యావరేజ్ అని చెప్పి రివ్యూస్ పాస్ చేయడం, దానివల్ల కలెక్షన్స్ చాలా డౌన్ అయినాయేమో. బట్ ఏదేమైనా మాస్ జాతర అక్టోబర్ 31st కాకుండా దీపావళికే రిలీజ్ చేసి ఉంటే ఖచ్చితంగా ఇంతకంటే బెటర్ కలెక్షన్సే వచ్చేవి, అందులో అయితే డౌట్ లేదు. బట్ చూడాలి, ఒకవేళ థియేటర్లో చూడకపోయినా ఓటీటీకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు నచ్చుతుంది సినిమా. ఓవరాల్గా బాగున్నా కూడా కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతాయి, దానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. చూడాలి మరి ఎంత పర్ఫామ్ చేస్తుందో. బట్ నెట్ఫ్లిక్స్కి ఇచ్చారు కాబట్టి నాకు తెలిసి తొందరలోనే నెట్ఫ్లిక్స్ కూడా వచ్చేస్తుంది. ఈ ఇయర్ మొత్తంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చిన సినిమాలు ఒక్కదాని మించింది ఒకటి ఏదో ఒక విధంగా డిసప్పాయింట్ చేస్తూనే వచ్చినాయి. బట్ ఈ సినిమా అంత డిసప్పాయింట్ అయితే చేయలేదు. టైం మ్యాటర్స్. కంటెంట్ నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అండ్ ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలి, కొత్తగా క్రియేట్ చేయాలి అండ్ కొత్త టాపిక్స్ గురించి ఎక్స్ప్లోర్ చేయాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.